ఏ పని చేసినా కలిసి రావట్లేదు స్వామి. మీ కుటుంబంతో కలిసి ఉందాం రా అనే సినిమా చూడండి. స్వామి సీరియస్ స్వామి. ఓ చెయ్యడిదా. నీకు 7 నాళ్ళ నాటి శని పట్టింది. మరి దీనికి పరిష్కారం ఎట్ట స్వామి? ఇది చెప్పినా నేను చెప్పలేనా? ఊరి చివరుండే అమ్మవారి దగ్గర ఒక ఎర్రి గొర్రెను బలి. నీకుండే సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. రేపు మంచి రోజు, రేపే బలి ఇవ్వు, అంతా మంచి జరుగుద్ది. ఓకే స్వామి, అంతా మంచి జరిగితే మళ్ళీ వస్తా స్వామి. మా ఎన్నో చోట్ల ఎతికిన ఒక్క గొర్రెగా దొరకట్లేదమ్మా. స్వామి చెప్పిన టైం గానే అయిపోతుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదమ్మా. అన్నా ఈ 500 మీదేనా అక్కడ పడింది? నాదే తమ్ముడు. ఓకే. మా ఊర్లో ఇంత మంచోళ్ళు లేరే. ఇంతకీ ఏ ఊరు తమ్ముడు మీది? మా తిరుపతి అన్న, బంధువులింటికి వచ్చాం. ఓ అవునా. ఇంతకీ ఏమన్నా తిన్నావు తమ్ముడు? లేదన్నా. ఇక్కడ మా ఊర్లో బిర్యానీ ఫేమస్, దా తిందాం. అన్నా ఓకే అన్న, పోయిస్తా నేను. తమ్ముడు ఊరి చివరి అమ్మవారిని దర్శించుకున్నావా? లేదన్నా. ఏం తమ్ముడు, మా ఊరు వచ్చి అమ్మవారిని దర్శించుకోకపోతే ఎంత పాపం తెలుసా? అవునా? రా, నేను దగ్గరుండి దర్శనం చేపిస్తా. నేను చెప్పిల్లా ఆ అమ్మవారు ఏమే. దండం పెట్టుకో తమ్ముడు. అన్నా పైనుండి యాప్కెళ్ళి పోయన్నా. యాపకాయలు కోయడానికి కాదురా ఇది, నీ తలకాయ నరకడానికి. అన్నా, నువ్వు నా అన్నా, బలే. అన్నా, వద్దన్నా. కోపాలే. అన్నా, వదిలేయన్నా. వంచనా అన్నా, వీడు. అన్నా, అన్నా.